అరుదైన వ్యాధితో బాధపడుతున్న 4 ఏళ్ల చిన్నారి వైద్యానికి భారీగా ఖర్చవుతుండటంతో ఆ కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖ విద్యావేత్త, సామాజికవేత్త, కేటీసీ విద్యా సంస్థల అధినేత ప్రవీణ్ చక్రవర్తి తన వంతు బాధ్యతగా ముందుకు వచ్చి చిన్నారి కుటుంబానికి 3 లక్షల ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. కాకినాడ రూరల్ ఇంద్రపాలెం ప్రాంతానికి చెందిన 4 ఏళ్ల బాలుడు మోజెస్ రాయల్ అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ వ్యాధితో బాధపడుతున్నాడు. చిన్నారికి అవసరమైన వైద్యం, మందులకు భారీగా ఖర్చవుతుండటంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సమయానికి అవసరమైన చికిత్స, మందులు అందకపోతే చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమించే ప్రమాదం ఉందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీసీ విద్యా సంస్థల అధినేత ప్రవీణ్ చక్రవర్తి మానవత్వంతో ముందుకు వచ్చి మోజెస్ రాయల్ కుటుంబానికి అండగా నిలిచి 3 లక్షల రూపాయల చెక్కును బాధిత కుటుంబానికి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్నారి వైద్యానికి భారీగా ఖర్చవుతున్న తరుణంలో తాను అందించిన ఈ ఆర్థిక సహాయం కుటుంబానికి కొంత ఊరటనిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సాధ్యం ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు రాణి పద్మ, కేటీసీ సభ్యులు వర్మలు మాట్లాడుతూ, మరికొందరు దాతలు ముందుకు రావాలని, ప్రతి ఒక్కరి సహాయం బాధిత కుటుంబానికి ఎంతో భరోసా ఇస్తుందని, ఇదే స్ఫూర్తితో మరికొందరు దాతలు, స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలు, పారిశ్రామికవేత్తలు, విద్యా సంస్థల నిర్వాహకులు, సామాజికవేత్తలు సహాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కేటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు SMA టైప్ 2 డిసీజ్ బాధపడుతున్న మోజెస్ రాయల్ గురించి వాళ్ళ యొక్క రిక్వెస్ట్ మేరకు కొంతమంది ఆర్గనైజేషన్ ద్వారా నాకు రిక్వెస్ట్ పెట్టారు. సో దాని విషయంలో అది ఫ్రాడ్ జరుగుతున్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చాలా ఫ్రాడ్ జరుగుతున్నాయని నేనే డైరెక్ట్గా వచ్చి వాళ్ళు చూసి హెల్ప్ చేస్తానని చెప్పాను. సో బాలాజీ గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ బాబుని చూసిన తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి నేను చూడడం జరిగింది. దాని ద్వారా తనకు సహాయం చేయాలనే ఉద్దేశంతో తనకి నా వంతు సహాయం చేయడం జరిగింది. ఈ SMA టైప్ 2కి దాదాపు ₹1,50,00,000 ఇంజెక్షన్ చేయాలని చెప్పి వాళ్ళ ఫాదర్ చెప్పారు. మలేషియా వెళ్ళి అక్కడ నుండి శాంపుల్ తీసుకొచ్చిన తర్వాత 65 డేస్లో అది ఇంజెక్షన్ చేయించాలని చెప్పారు. సో ఆ మలేషియా వెళ్ళడానికి నేను ఆయన్ని ప్రోత్సహించి దానికి సంబంధించిన ట్రిప్ ఎక్స్పెన్సెస్ అని నేను మీట్ అవుతున్నాను. సో దాని తగ్గట్టు వాళ్ళు ఆ ట్రిప్ ఎక్స్పెన్సెస్ కవర్ చేసుకొని వచ్చి ఆ యొక్క ఇంజెక్షన్ సిరం 75 డేస్లో ఆ 1.5 crore రేస్ చేయాలనే ఉద్దేశంతో నేను అందరికీ విన్నపం చేసుకుంటున్నాను. ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్లు కానీ, యూట్యూబర్లు కానీ, ఎవరన్నా దాతలు కానీ ఉంటే నిజంగా వాళ్ళ దగ్గరికి డైరెక్ట్గా మీరే వచ్చి ఆ పేరెంట్స్ని కలిసి ఆ బాబుని చూసి వాళ్ళకి హెల్ప్ చేసి. అందరికీ నమస్కారం. నేను సాధ్యం ఫౌండేషన్ నుంచి ఈ వీడియో పెట్టగలను ఎంతోమంది రెస్పాండ్ అయ్యారండి. అలాగే ఇక్కడ చాలామంది పేజెస్ కూడా చేస్తూ వచ్చారు. ఇంకా చాలామంది చేయాలి. కాకినాడలో ఎన్నో ఫౌండేషన్స్ ఉన్నాయి. సో ప్రవీణ్ సార్ దగ్గర ఇది మేము అనగాలని కూడా సార్ వచ్చి రెస్పాండ్ అయ్యి ఇలా 3 lakhs ఇవ్వడానికి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలా రెస్పాండ్ అయ్యి ఇలా ఇంకా ఎంతోమంది డోనర్స్ రావాలని కోరుకుంటున్నాను. బాబుకి మొన్నటి వరకు అయితే 3 months టైం ఉంది. ఇప్పుడు 2.5 months ఉందండి. సో మా సైడ్ నుంచి మేము ఎంతో ట్రై చేస్తున్నాము. సో బాబుకి స్టార్టింగ్లో అయితే కాళ్ళు పడిపోయాయి. లైక్ ఇప్పుడు ఫుల్ బాడీ స్పైనల్ కూడా ఇప్పుడు పడిపోతూ వస్తుంది. సో SMA అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు చాలామంది దీనికి హెల్ప్ చేస్తూ వస్తున్నారు. అది ఏంటి అని అడుగుతున్నారు, కానీ వాళ్ళకి తెలియని వాళ్ళు కూడా వచ్చి ఏదో ఒకటి ఆ బాబుకి హెల్ప్ అవుద్దండి మా సైడ్ నుంచి అని చెప్పి ఇవ్వడం ఎంతో ఆనందకరం అండి. అలాగే చాలామంది ముందుకు వచ్చి ఇవ్వాలని కోరుకుంటున్నాం. మన కాకినాడలో మనందరం కలిస్తే 1.5 ఏం కష్టం కాదండి. సో మీరు అందరూ వస్తారని కోరుకుంటున్నాం. అలాగే గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, CMRF కూడా మీరు యాక్సెస్. అందరికీ నమస్కారం అండి. నా పేరు రవీంద్ర వర్మ. SMA టైప్ 2తో బాధపడుతున్న చిన్నారు కాకినాడలో 2 అయితే ఉన్నారండి. అందులో ఒకరు ఇంద్రపాలెంలో ఉంటున్న మోజెస్ రాయల్ అండి. ఆయన కోసం చాలా అనేక సేవా సంస్థలు, ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా వీడియోలు అవి చేయడం జరిగిందండి. ఆయనకు కావాల్సిందైతే ఇంజక్షన్కి ₹1,50,00,000 దాకా ఖర్చు అయితే జరుగుతుందండి. వాళ్ళకి రావాల్సింది ఇంకా చాలా అమౌంట్ అయితే పెండింగ్ ఉంది. ఇదే విషయాన్ని రాణి పద్మజ సాధ్యం టీం నుంచి, అలాగే ఇతరులు NGOs అందరూ కలిపి, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కలిపి డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందండి. సార్ అయితే అంటే ప్రస్తుత కాలంలో చాలా వరకు ఫ్రాడ్ ఇవన్నీ బయటకు పడుతున్నాయండి. SMA కోసం, అలా రేర్ డిసీజ్ కోసం. అలాంటిది ఏం జరగకుండా సార్ టీంతో స్వయంగా అక్కడికి విజిట్ చేసి ఏదైతే వాళ్ళు మలేషియా ఇంజక్షన్కి వెళ్ళే ఖర్చు ఏదైతే ఉందో ఆ పూర్తి ఖర్చు కూడా సార్ బాధ్యత కింద తీసుకొని ₹3 లక్షల దాకా ఆర్థిక సహాయం చేయడం జరిగిందండి. అదే కాకుండా సహాయంతో పాటు నేషనల్ స్కీమ్ ఫర్ రేర్ డిసీజ్ అనే ఒక స్కీమ్ ఒకటి ఉందండి. ఆ స్కీమ్ సార్ దగ్గరుండి మాట్లాడడానికి ఎన్రోల్ చేయించేసి అందులో గవర్నమెంట్ ₹50 లక్షల దాకా వచ్చే అవకాశం ఉందండి.
అందులో ఎంత సాధ్యమైతే అంతా కూడా డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి గారు బాధ్యత తీసుకున్నారండి, ఇప్పించే బాధ్యత. అది కూడా పైన సీఎం ఆఫీస్లో మాట్లాడి అలాగే పైన సెంట్రల్ లెవెల్లో తీసుకెళ్ళి ఆయన సహాయం ఆయన అందిస్తారని అక్కడ వాళ్ళ ఫ్యామిలీకి మాట్లాడడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా సార్ అనేక కార్యక్రమాలు చేస్తున్నారండి. సార్ పిలుపు మేరకు మా ఎన్జిఓస్ అందరి పిలుపు మేరకు మిగతా ఎన్జిఓస్ కూడా స్పందించి, ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా స్పందించి వాళ్ళకి తోచిన సహాయం ఈ ఫ్యామిలీకి అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా కేటీఆర్ అధినేత డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి గారికి మా ఎన్జిఓస్ తరఫున అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ తరఫున అందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలండి.